అందరికీ నమస్తే. లవ్ గులాబ్ జామున్ ఇది మీకోసమే అండి రెసిపీ. దీనికి గులాబ్ జామున్ పొడి తీసుకున్నా అండి. గులాబ్ జామున్ని రౌండ్గానే ఎందుకు చేసుకోవాలి, ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేశాను అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా అండి, హార్ట్ షేప్ కదా, చాలా మంచిగా వచ్చింది. అస్సలు బ్రేక్ కాకుండా సూపర్గా వచ్చింది. ఇలాగా మనము గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని, నార్మల్ గులాబ్ జామ్ పొడి ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసుకుంటా ఇలా కలిపేసుకొని దీనిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా నానుతుంది పిండి అనేది. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పిండి నానిందండి. ఇప్పుడు దీనిని మంచిగా కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని, చేతికి అంటుకోకుండా మనము దీనిని ఇలాగా చేసుకోండి రౌండ్గా. ఇప్పుడు దీనిని మనం ఫ్లాట్గా చేసుకోవాలి. మామూలుగా మనం గులాబ్ జామ్కి ఏం చేస్తాం, చిన్న ఉండలు చేసుకొని బాల్స్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగా మనం దీనికి చపాతీ కర్ర యూజ్ చేసి ఇలాగా ఫ్లాట్గా చేసుకోవాలి. మరి ఎక్కువ మందం వద్దండి. అంటే ఆల్రెడీ మనము ఏదైనా ఒక క్వాంటిటీ చూడండి, ఈ మందం సరిపోతుంది. మనం ఆయిల్లో వేయంగా డబల్ అవుతుంది ఈ గులాబ్ జామ్ పొడి. మనం చిన్న బాల్ చేసినప్పుడు దానికి డబల్ అవుతుంది కదా, కాబట్టి మనం ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలాగ లవ్ సింబల్ కట్టర్ ఉంటుంది కదండి, బిస్కెట్ కట్టరు, దాంతో ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఈ మందం అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇలాగనే అన్నీ కట్ చేసేసుకోవాలి. మిగిలిన పిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా మళ్ళీ ఇలాగనే సేమ్ చపాతీలాగా రుద్దుకొని మందంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలాగనే పిండి అంతా అయిపోయేదాకా కట్ చేసేసుకోవాలి. ఇలాగన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. తర్వాత దీనిని నేను చక్కెర పాకంతో చేయకుండా బెల్లంతో చేస్తున్నాను. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. చక్కెర కంటే బెల్లం మంచిగా ఉంటుందని బెల్లంతో చేశానండి. బెల్లంతోనే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. షుగర్ అయితే స్వీట్గా అనిపిస్తుంది, బెల్లంతో చాలా మంచిగా అనిపించిందండి గులాబ్ జామున్. తర్వాత ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దు, మనం గులాబ్ జామున్ కూడా ఎక్కువ హీట్ కావద్దు, మీడియంగా కొంచెం హీట్ అయినప్పుడు మనం వేస్తే మంచిగా పొంగుతాయి. చూడండి ఎంత మంచిగా పొంగాయో. దీనిని ఇప్పుడు మనము స్లోగా టర్న్ చేసుకుంటా అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి, కలర్ వచ్చేంత వరకు బాగా. నాకైతే సూపర్గా నచ్చిందండి ఈ రెసిపీ. ఎప్పుడు గులాబ్ జామున్ రౌండ్గా చూసి బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలాగా లవ్ సింబల్లో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మనకి పాకం ఎలాగ తెచ్చుకుంటాం గులాబ్ జామ్కి, కొంచెం ఇలాగ అంటే కొంచెం జిగురుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి. ఇవి కూడా కాగుతున్నాయి. ఇవి మనకి కలర్ అనేది రావాలి. మన గులాబ్ జామ్కి రౌండ్స్కి ఎలా కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ రావాలి. చూడండి కలర్ అనేది మంచిగా వచ్చింది. ఇప్పుడు తీసేసి మనము వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 20 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, పాకం అంతా మంచిగా పీల్చుకుంటుంది. ఇలాగైతే హార్ట్ షేప్ చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. చూడండి ఎంత మంచిగా ఉందో. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి, ఎంత మంచిగా బాగా వాటర్ పీల్చుకొని జ్యూసీగా ఉన్నాయండి లవ్ గులాబ్ జామున్. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching. Please support my channel.